అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుకు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్చ్ బార్లో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీరు https://dc.crsorgi.gov.in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఒకవేళ మీకు ఆ ఎంటర్ చేయడం రాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్గా ఈ పేజీకి ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా లాగిన్ అని, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూసారుగా ఫ్రెండ్స్ ఆ జనరల్ పబ్లిక్ అని, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారు ఫ్రెండ్స్, జనరల్ పబ్లిక్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మొబైల్ నంబర్ అండ్ ఎడిషన్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ అకౌంట్ లేకపోతే కింద చూసారుగా ఫ్రెండ్స్ సైన్ అప్ అని, అది క్లిక్ చేయండి. మనం ఇప్పుడు దీంట్లో మనం సైన్ అప్ అవ్వాలంటే ఈ 5 స్టెప్స్ మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఫస్ట్ నేమ్, అలాగే సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఇన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా అని. ఇన్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే స్టేట్, డిస్టిక్, సబ్ డిస్టిక్, విలేజ్, టౌన్ నేమ్, పిన్ కోడ్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్లో ఏమి ఇచ్చారంటే ఆధార్ అండ్ నేషనాలిటీ ఇచ్చారు. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ నేషనాలిటీ ఇచ్చేసి ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ ఈ బాక్స్ని టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసామో మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి చూసారు కదా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయమంటున్నారు. చూసారుగా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసామో మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ మనకి రైట్ సైడ్లో కోడ్ ఈజ్ వెరిఫై సక్సెస్ఫుల్ అని వచ్చింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ ప్లీజ్ అథెంటికేట్ యువర్ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ ఏం చేస్తుంది ఫ్రెండ్స్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ ఎడిషన్ ఇచ్చేసి కింద చూసారుగా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఒకవేళ వద్దనుకుంటే ఈమెయిల్ ఐడి మనకు లేకపోతే ఏం చేస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా స్కిప్ అండ్ రిజిస్టర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు ఒకసారి లాగిన్ అయి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్ పబ్లిక్ లాగిన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఉండి ఎడిషన్ చేసి ఇక్కడ రిజల్ట్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసాం మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ ఏం చూసారుగా ఫ్రెండ్స్ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, బెడ్, డెట్ అండ్ స్టిల్ బర్త్ అని కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఏం చేస్తుంది ఫ్రెండ్స్ మీరు టాప్లో కనిపిస్తున్నాయి కదా బర్త్ అని, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ సర్చ్ బర్త్ రిజిస్టర్ అని, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూసారుగా ఫ్రెండ్స్ మనకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ స్టేట్, డిస్టిక్, సబ్ డిస్టిక్, విలేజ్ అండ్ విలేజ్ ఆర్ టౌన్ నేమ్, రిజిస్టర్డ్ యూనిట్ ఇచ్చేసి ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ ఇయర్ ఫ్రమ్ నుంచి టు తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చేసి కిందకి రండి. ఇంకా ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా సర్చ్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు సర్చ్ మీద క్లిక్ చేసామో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ చూసారు కదా సిఆర్ఎస్ పేమెంట్ రిక్వెస్ట్ అని, ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళకి 2 రూపీస్ పే చేయాలి. పే చేస్తేనే మనకి సర్టిఫికేట్ ఓపెన్ అవుతుంది. చూద్దాం రండి, పేమెంట్ చేస్తున్నాను ఇప్పుడు. ప్రొసీజర్ టు పేమెంట్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ చూసారు కదా మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వ్యాలెట్ అని ఇచ్చారు మనకి. నేను యూపీఐ నుంచే పే చేస్తున్నా కాబట్టి నేను యూపీఐ క్లిక్ చేస్తున్నా. చేసి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ యూపీఐ నెంబర్ ఇవ్వండి. ఇచ్చేసి ఇక్కడ మీరు ఎప్పుడు యూపీఐ నెంబర్ ఇచ్చారు ఇక్కడ పే నౌ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను యూపీఐ నెంబర్ ఇచ్చేసి కింద పే నౌ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు యూపీఐ మీద క్లిక్ చేశాను నా మొబైల్కి వచ్చేసింది. నేను అక్కడి నుంచి డైరెక్ట్గా నా మొబైల్ నుంచే పే చేస్తున్నా. చూసారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ సర్చ్ పేమెంట్ సక్సెస్ఫుల్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండ్ 1 అని చూపిస్తుంది.
ఇదిగో చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రొసీడ్ టు ఎక్స్ట్రాక్ట్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేసారు చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసామో ఇక్కడ చూసారు కదా పే టు 5 రూపీస్ అడుగుతుంది మనల్ని. ప్రొసీజర్ టు పేమెంట్ క్లిక్ చేస్తున్నా. చూసారు మళ్ళీ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, సర్టిఫికేట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, మనకి సర్టిఫికేట్ వచ్చింది. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.